గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు పాల్గొన బహుళ ఏకాదశి ఉదయం 6:03 వరకు ఉండి తర్వాత నుండి రోజంతా కూడా ద్వాదశి గడియలు ఉన్నాయి. వారం సోమవారం, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం, సాధ్యయోగం, కౌలవకరణం. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, క్రయ విక్రయాలకు, వైద్యులను సంప్రదించడానికి, గురువులను సందర్శించడానికి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి వారం సోమవారం అయింది కనుక శివారాధనకు విశేషమైనటువంటిది. అలానే తిది ఈ రోజు ఉన్నటువంటిది ద్వాదశి కనుక మనం అందరం కూడా తులసిని పూజించాలి. తులసీ దళములను కోయకూడదు, తలకి నూనె అంటుకొనకూడదు, నూనె పదార్థములను ఈరోజు భుజించకూడదు, నేతో చేసినటువంటి వాటిని ఆరగించాలి, సత్యవ్రతాన్ని కలిగి ఉండాలి, రుజుమార్గంలోనే ఉండాలి. ప్రతి సోమవారం కూడా శివారాధనకు ప్రశస్తమైనటువంటిది. అసలు శివారాధన చాలా గొప్పది. మన అందరం కూడా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ముర్వారుకం వందనాన్ ముచ్చోర్ముక్షీయమామృతాత్ అంటూ మృత్యుంజయ మంత్రాన్ని విని ఉన్నాం. దీని జపం కూడా చేస్తూ ఉంటాం. దాంట్లో ఒక మాట వస్తుంది, పుష్టివర్ధనం. ఆయన పుష్టినిస్తాట. ఈ పుష్టి ఎలా ఉంటుంది, ఈ పుష్టి కలగజేయడానికి గల కారణాలు ఏమిటి అనే దాన్ని మనం కథారూపంలో ఒక మారు గమనించినట్లయితే కనుక దీని గురించి శివపురాణం చాలా అద్భుతంగా కూడా వర్ణన చేస్తుంది. ఈశ్వరుడు తలుచుకుంటే ఆయన ఇచ్చినంత పుష్టి ఇంకా అసలు ఏ దైవము కూడా ఇవ్వలేదు అని చెప్పని మనకి చాలా స్పష్టంగా శివపురాణం చెప్తుంది. ఒక పుట్ట బ్రహ్మదేవుడు, చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు తుమ్మారు. ఆ తుమ్ము నుంచి ఒక పురుషుడు పుట్టాడు. బ్రహ్మగారి పని సృష్టి చేయడం కనుక ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా సృష్టి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కృతయుగం నాటి మాటలు, అంతకన్నా గట్టిగా మాటలు, అంతకన్నా వెనకనాటి మాటలు కనుక అవి అవ్వడానికి ఆ కాలాల్లో ఆస్కారాలు ఉన్నాయి. ఆయన యొక్క క్షుతము నుంచి పుట్టాడు. క్షుతము అంటే తుమ్ముకి సంస్కృతంలో క్షుతము అని పేరు. బ్రహ్మగారి యొక్క క్షుతం నుంచి పుట్టాడు కనుక ఆయనకు క్షుపుడు అనేటువంటి పేరు పెట్టారు బ్రహ్మగారు. నాయన నువ్వు చక్కగా వేదాధ్యయనం చేసి వర్ధిల్లు అని ఆశీర్వదించారు. అతను వేదాధ్యయనం అయితే చేశాడు కానీ తండ్రిని నేను రాజ్యం చేస్తానన్నాడు. నేను బ్రాహ్మణిగా ఉండటానికి ఇచ్చగించను, నేను రాజ్యం చేస్తానన్నట్టు. సరే అయితే ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేయన్నారు బ్రహ్మగారు. అతను అంతే చక్కగా ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన కూడా చేస్తున్నాడు. ఎంత చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడంటే ఈ క్షుపుడు చేసేటువంటి రాజ్యపాలనకు దేవతా సార్వభౌముడైనటువంటి ఇంద్రుడు మురిసిపోయాడు. దేవతా సార్వభౌముడైనటువంటి ఇంద్రుడు మురిసిపోయినటువంటి వాడే తన దగ్గర ఉండేటువంటి వజ్రాయుధమును ఇదిగో ఈ క్షుపుడికి దారాదత్తం చేశాడు. నాయన నీకు ఎప్పుడైనప్పటికీ ఆపద కలిగినట్లయితే ఈ వజ్రాయుధమును ప్రయోగించి నీ శత్రువులను శిక్షించు అని చెప్పని వరప్రదానం చేశాడట. అని దేవతలు ఎప్పుడు కూడా చక్కని రాజ్య పరిపాలన చేసేటువంటి వారందరూ కూడా వరప్రదానాన్ని చేస్తారంటానికి ఇది నిదర్శనం. అలా ఉండగా ఒకరోజు క్షుపుడు కొలువుదీరి ఉన్నాడు. ఆయన అద్భుతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. మంత్రి సామంతాదులందరూ కూడా ఆయనకి కైవారం చేస్తూ ఉన్నారు. అదే సమయానికి ఆ కొలువులోకి దదీచి మహర్షి వచ్చారు. దదీచి మహర్షి అపారమైనటువంటి శివభక్తుడు. అసలు ఈ దదీచి మహర్షిని చూస్తే ఈశ్వరుని చూసినంత పుణ్యం అని చెప్పొచ్చు. అది ఒక్క మాటను బట్టి దదీచి ఎంతటి మహాత్ముడో తెలుసుకోవాలి. పరమ సాత్వికుడు కూడా. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకున్నారు. వీళ్ళిద్దరు స్నేహితులు. క్షుపుడు, దదీచి ఇరువురు కూడా స్నేహితులు. ఏకాంత మండపంలో కూర్చున్నారు. ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా క్షుపుడు అన్నాడు, క్షత్రియులు చాలా గొప్పవారు. మీ క్షత్రియులు కనుక రాజ్య పరిపాలన చేయకుండా ఉంటే రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోదు. అసలు ధర్మాన్ని రక్షించేటువంటి వాడే క్షత్రియుడు. అన్నా ఎంత మాట అన్నావు, అందరిలోకి కూడా గొప్పవాడు బ్రాహ్మడయ్యా, బ్రాహ్మడు లేకపోతే ఇవన్నీ ఎలా సాగుతాయి అంటూ దదీచి బ్రాహ్మణుకు ఉండేటువంటి వైభవాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ బ్రాహ్మణ గొప్పవాడా, క్షత్రియుడు గొప్పవాడా అనేటువంటి వాదం ఇక్కడి నుంచి దొర్లి నువ్వు గొప్ప నేను గొప్ప అనేదాకా వెళ్ళింది. ఈ నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు రజోగుణంలోకి మనం వెళ్ళామా, అది మెల్లగా మనం తమోగుణంలోకి తీసుకువెళ్ళి ఎంత అనర్థానికైనా దారితీస్తుంది. వెంటనే తామసాన్ని తట్టుకోలేకుండా ఉన్నటువంటి క్షుపుడు తనకి ఇంద్రదత్తంగా తన దగ్గర ఉన్నటువంటి వజ్రం ఏదైతే ఉందో ఆ వజ్రాయుధంతో దదీచి యొక్క శరీరాన్ని రెండుగా చీల్చివేశాడు. అలా తన శరీరం రెండుగా చీల్చివేయబడుతున్నప్పుడు దదీచి మహర్షి మనస్సులో శుక్రాచార్యుల వారిని తలుచుకున్నట్టు. వెంటనే శుక్ర భగవానుడు అక్కడ అదృశ్య రూపంలో ప్రత్యక్షమై దదీచికి ప్రాణం పోకుండా ఉండే విధంగా మృత సంజీవిని విద్యతో అతన్ని కాపాడి
అతనికి ఆ మృత సంజీవిని మంత్రాన్ని ఉపదేశం చేసి మనబోటి శైవారాధకులమైనటువంటి వారు ఓటమిని అంగీకరించకూడదు కనుక ఈ మృత సంజీవిని మంత్రంతో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని ఈ క్షుభుడికి తగినటువంటి బుద్ధి చెప్పమన్నట్టు. సరేనని చెప్పని దదీచి మహర్షి కూడా తపస్సుకి వెళ్ళి అకుంఠితమైనటువంటి తపస్సు చేశాడు. దదీచి చేసినటువంటి తపస్సుకి మెచ్చుకున్నటువంటి వాడే పరమేశ్వరుడు సాక్షాత్కరించి నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు వెంటనే ఆయన ఆలోచన చేసేట. తన దగ్గర క్షుపుడి దగ్గర ఏముంది? వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధం ఉన్నందుకు అతనికి అంత అహంకారం. నా శరీరమే వజ్రం అయిపోతే అతను అన్నేం చేయగలుగుతాడు? అందుకని వెంటనే పరమేశ్వరుడు వరం కోరుకున్నట్ట. స్వామి నా శరీరం అంతా వజ్రతుల్యం అయిపోవాలన్నట్టు. సరే తదాస్తు, నువ్వు చేసినటువంటి మృత సంజీవని మంత్ర ప్రభావం మామూలుదా? నేను ఈశ్వరుని పుష్టిని అనుగ్రహించేటువంటి వాడిని, లోకాలన్నీ కూడా చల్లగా ఉండటానికి నేను ఇచ్చినటువంటి పుష్టే కారణం కనుక ఇగో నేను అనుగ్రహిస్తున్నాను. నీ శరీరంలో ఉండేటువంటి ఎముకలన్నీ కూడా వజ్రతుల్యం అవుతున్నాయి. అంతేగాక నీవు చేసినటువంటి తపస్సుకు నువ్వు కోరుకున్నటువంటి వరం చాలా అల్పమైనది. నేను తుష్టి చెందినటువంటి వాడినై నాగ్గా నేను నీకు వరప్రదానం చేస్తున్నాను. నేటి నుంచి నీ యందు నా అంశ కూడా ఉంటుంది అన్నట్టు పరమేశ్వరుడు. ఇప్పుడు వెంటనే దదీచి ఈ వరాలన్నీ కూడా పొందిన తర్వాత పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి శివదత్తమైనటువంటి ఈ వరప్రభావంతో క్షుపుడిని జయించాలనుకున్నటువంటి వాడే క్షుపుడు కొలువు తీరి ఉండగా నలుగురిలో అతను ఉండగా అతని దగ్గరికి వెళ్ళి తన ఎడవ పాదంతో క్షుపుడి యొక్క వక్షస్థలం మీద ఒక్క కొట్టు కొట్టాడు. అంటే క్షుపుడు మూర్ఛపై కింద పడ్డాడు. అతను అనుకున్నట్టు ఈ బడుగుకి ఇంత శక్తి ఎలా వచ్చింది అని ఆలోచన చేశాడట. ఎలా ఆలోచన చేసి అందరితో ఊరుకోక తనకు జరిగినటువంటి ఈ అవమానం నుంచి తనని తాను ఉద్ధరించుకోవడం కోసం అని చెప్పని శ్రీమన్నారాయణుడు శరణు వేడాడు. మహానుభావ, నువ్వు నాకు గతంలో వరం ఇచ్చావు, నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వచ్చి నాకు ఉన్నటువంటి ఆపద తీరుస్తానని చెప్పని. ఈ దదీచి నన్ను నలుగురిలో అవమానించాడు గనక ఆ దదీచి చేత మళ్ళీ నాకు క్షమాపణ చెప్పించమన్నట్టు. అంటే నారాయణుడు అన్నాడు, నాయన బ్రాహ్మడు జోలికి ఎప్పుడూ పోకూడదు, నీవు ఇప్పటికే బోల్డ్ అనర్థాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఇంతటితో ఆపేదీన్ని అన్నట్టు. ఎంతగా నారాయణుడు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేసినా క్షుపుడు వినలా. సరే తాను వచనబద్ధుడు కనుక నారాయణుడు చేయగలిగింది ఏమీ లేక వెంటనే దదీచి ఆశ్రమానికి వెళ్ళాట. వెళ్ళి దదీచి నువ్వు క్షుపుడు క్షమాపణ చెప్పబోయ్ అన్నట్టు. ఆయన అన్నట్ట, నారాయణమూర్తి గారు మీరు ఎలా చెప్తేనే అలా వింటాను, మిమ్మల్ని చక్కగా నేను సేవిస్తాను, పూజిస్తాను, మీరంటే అపారమైన గౌరవం, మీరు దేవతలందరిలో కూడా ప్రధానమైనటువంటి వారు, కానీ నేను మాత్రం ఆ క్షుపుడికి క్షమాపణ చెప్పను, అతను చేసిన పాపానికి తగిన దండన వేశాను, ఎందుకు సమాధానం చెప్పాలి, ఎందుకు క్షమాపణ చెప్పాలన్నట్టు. వెంటనే నారాయణ నా మాయ తెలియక ఇలా చేస్తున్నావు, నా మాయా ప్రభావం చూడు అని చెప్పని తన అమోఘమైనటువంటి విష్ణుమాయను ప్రయోగం చేశాడు. వెంటనే దదీచి తనలో ఉన్నటువంటి శివమాయను ప్రయోగం చేశాడు. ఈ శివమాయా ప్రభావం చేత విష్ణుమాయ ఏమీ చేయలేకపోయింది. అంతేగాక తాను ప్రయోగం చేసినటువంటి సుదర్శన చక్రం మీదకి దదీచి మహర్షి తన దగ్గర ఉన్నటువంటి దర్భముడిని ప్రయోగం చేయగా అది త్రిశూలమై ఆ సుదర్శనాన్ని ఎదుర్కొనడం కూడా జరిగింది. ఇదంతా చూస్తున్నటువంటి దేవతలు ఏదో జరుగుతోంది, ఇదిగో మహావిష్ణువుని దదీచి ఎదుర్కొంటున్నాడు, మనమందరం కూడా మహావిష్ణువుకి సహాయం చేయాలని చెప్పని పూర్వాపరములు ఏవి కూడా విచారణ చేయకుండా దేవతలందరూ కూడా విష్ణుపక్షాన యుద్ధానికి వచ్చారట. అదంతా చూసి దదీచి క్రుద్ధుడైనట్టు. ధర్మం ఎటుంది ఏమిటి అనేటువంటి విచారణ చేయకుండా దేవతలందరూ కూడా కేవలం విష్ణువు అటువైపు ఉన్నాడు కనుక అటే వస్తామనేటువంటి మాట మీరు తీసుకున్నారు కనుక ఇదిగో మీ అందరినీ శపిస్తున్నాను, మీరందరూ కూడా ఈశ్వరుడి చేత శిక్షింపబడదరుగాక అని శాపం పెట్టాడు. ఈ దదీచి ఇచ్చినటువంటి ఈ శాప ప్రభావ కారణం చేతనే దక్షయజ్ఞ ధ్వంసమందు దేవతలందరూ కూడా శిక్షింపబడ్డారు ఉంటుంది శివపురాణం. మొత్తం మీద మనం గమనించినట్లయితే పరమేశ్వరుడు పుష్టిప్రదాత. ఎంతటి పుష్టిప్రదాత? వజ్రతుల్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు దదీచి మహర్షికి. చాలా దుర్బలంగా ఉండేటువంటి శరీరం నుంచి వజ్రతుల్యమైనటువంటి శరీరాన్ని పొందాడు దదీచి. మళ్ళీ ఆ దదీచి ఎంత ధర్మబద్ధంగా ఉన్నాడో చూడండి. ఏ దేవతలైతే తనను ఎదిరించారో మళ్ళీ ఆ దేవతలే వచ్చి ఉత్తరాసుని సంహరించాలంటే నీ ఎముకలే మాకు ఆయుధములుగా ఉంటాయి, వాటితోనే మేము సంహరించగలుగుతామని చెప్పని మాకు బ్రహ్మగారు తెలియజేశారు కనుక నీ ఎముకలు మాకు దానం చేయంటే తన శరీరాన్ని త్యాగం చేసి తన ప్రాణాలను వదిలిపెట్టి ఆయన ఎముకలన్నీ కూడా దేవతలకి ఆయుధాలుగా చేసుకోమని ఇచ్చేశాడు. అంతటి మహాత్ముడు దదీచి మహర్షి. అందుకని ఈ దదీచి మహర్షి యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనం ఉపాసన చేస్తే మనకు ఉండేటువంటి పుష్టి చక్కగా వర్ధిల్లుతుంది. శారీరక సౌష్ఠవం కావచ్చు, మానసిక సౌష్ఠవం కావచ్చు, ఇవన్నీ కూడా వర్ధిల్లుతాయి. ఇవన్నీ కూడా శివానుగ్రహము చేతనే వర్ధిల్లుతాయి. శివుడంటేనే మంగళప్రదుడని అర్థం. అటువంటి మంగళప్రదుడైనటువంటి ఈశ్వరుని ఈ సోమవార శుభవేళ మనమందరం కూడా ఆరాధన చేసి మానసిక శారీరక పుష్టిని కలిగి వర్ధిల్లదముగా అని ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్కమారు గమనిద్దాం. మనం గత కొద్ది రోజుల నుంచి కుజుడు జాతకరీత్యా అనుకూలంగా లేనప్పుడు ఏ ఏ రాశుల వారు ఏ ఏ పరిహారాలు పాటించాలో మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా.
ఆ క్రమంలో ఈ రోజున విశేషించి మీనరాశి వారికి కుజుడు అనుకూలంగా లేనప్పుడు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్శాస్త్రరీత్యా మీనరాశికి కుజుడు దోషప్రదాత కాడు. కానీ ఒక్కొక్క వారు కుజుడు అనుకూలమైనటువంటి స్థానాల్లో లేకపోయినా పాపగ్రహాదులతో కలిసిన కొంత ఇబ్బందిని మాత్రం కలుగజేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ పరిహారాలు పాటించుకుంటూ వచ్చినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. మరి పరిహారాలు ఎన్నాళ్ళు పాటించాలి అంటే కుజుడు ఎన్నాళ్ళు జాతకరీత్యా అనుకూలంగా లేడో అన్నాళ్ళు ఈ పరిహారాలు పాటించుకు రావడం వలన మంచి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. మరి ఈ పరిహారాలు ఏమిటి అంటే ఇందులో మొట్టమొదటిది ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ ఆంజనేయ స్వామి వారికి శనగలు నైవేద్యంగా పెట్టండి. ఎర్ర శనగలు, తెల్ల శనగలు పనికిరావు. నానబెట్టి మొలకెత్తినటువంటి శనగల లేకపోతే శనగలను చక్కగా సాతాలించి అంటే కొంచెం మనం తిరగమూతలు వేస్తాం కదా అలా చేసి పెడతారా, లేకపోతే ఈ శనగలను ఉడకబెట్టి పెడతారా, ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా శనగలతో చేసినటువంటి పదార్థాన్ని ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా పెట్టండి. అలానే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎరుపు, పసుపు రంగు కల వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండండి. నిత్యం ధరించేటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ వీటికి సంబంధించినటువంటి వస్త్రాలు ఎక్కువగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలానే మీరు వాడేటువంటి రుమాలు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా ఈ రంగుల్లోనే ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. అయితే ఎరుపు రంగు రుమాలు కానీ లేకపోతే పసుపు రంగు రుమాలుగా కానీ ఎప్పుడు మీ దగ్గర ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. రుమాలు అంటే కర్చీఫ్, రెడ్ కలర్ కర్చీఫా, ఎల్లో కలర్ కర్చీఫా, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్నే ఎక్కువగా వాడుతూ ఉండండి. అలానే ఉదయం పూట నిద్రలేచి మీరు పళ్ళవి తోముకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వుని కానీ తేనెని కానీ నిత్యం స్వీకరిస్తూ ఉండండి. కుంకుమ పువ్వు అయితే 1 లేక 2 రెబ్బలు తీసుకోండి. తేనె అయితే కాస్త అరచేతిలో వేసుకొని నాకేస్తూ ఉండండి. రెండిట్లో ఏదో ఒకటి మీకు ఏది సౌలభ్యంగా ఉంటే అది చేస్తూ ఉండండి. తేనె అయితే కొంచెం స్వచ్ఛమైనటువంటి తేనె దొరకడం మనకి తేలిగ్గా ఉంటుంది కనుక ఇది మేలు. కుంకుమ పువ్వు స్వచ్ఛమైన దొరకడం కొంచెం కష్టము, పైగా ఇది కాస్ట్లీ కూడా. ఈ కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. అలానే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యపానం చేయకండి. మీకు అలవాటు ఉన్నట్టయితే వెంటనే మానుకోండి. మద్యపానం జోలికి మాత్రం వెళ్ళొద్దు. మద్యపానం చేసేటువంటి వారిని కుజుడు బాధిస్తాడే తప్ప రక్షించడు. అదే ప్రకారంగా ఎవరు ఏమిచ్చినా ఉచితంగా స్వీకరించకండి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదన్నా కావచ్చు కాక ఫ్రీగా తీసుకోవడం అనే దానికి స్వస్తి చెప్పండి. ఇలా చేసినట్లయితే కనుక మీనరాశి వారికి కుజుడి యొక్క ఆనుకూల్యత ఏర్పడుతుంది. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.